నువ్వేం బేజారు కాకు. బంతి పూలని కాదు, బంతి పూల తోటని తీసుకురావడానికి మన ఇంటి ఆడపడి చచ్చి పోయింది. గొప్పదాన్ని పంపించావులే. అది బంతి పూలు తెమ్మంటే బంతులు తెమ్మన్నావు అనుకొని స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళి వస్తుంది చూడు. ఇంతకీ మీ ఇంటి ఆడపడుచు ఎక్కడ? టన్నులు టన్నులు తంగేడు పువ్వులు తీసుకురావడానికి వెళ్ళింది. తంగేడు పూలు అంటే స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి వెళ్ళి ఉంటుంది. ఆయన మీతో మాకేంటి పని? ఇదిగో అక్క పూలు. మనం ఈ పూలతో బతుకమ్మని చేసి ఆ గౌరమ్మ దీవెలన్నీ మనకే రావాలి, వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి. అలానే బావని కూడా మన వెంట తీసుకొని వెళ్ళాలి. అయినా ఈ రోజు బతుకమ్మ పండుగ సాక్షిగా చెప్తున్నాను, బతుకమ్మను అలంకరించింది మేమే, బతుకమ్మను ఊరేగించేది మేమే, బతుకమ్మని నిమజ్జనం చేసేది మేమే, ఆ గౌరమ్మ ఆశీర్వాదాలు తీసుకునేది మేమే, మా బావని వెనకాల మా చుట్టూ తిప్పుకునేది కూడా మేమే. నీ బతుక్కి ఎప్పుడన్నా బతుకమ్మని పేర్చావానే? हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आए रे पूजा मुल्लेनी रोजा दिल दरवाजा पार्टी में ले जा. Well, hi, hello, namaste. Welcome to Family Stars Smart Batukamma. ఈటీవీ ప్రేక్షకులందరికీ స్మార్ట్ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పటిదాకా వీళ్ళిద్దరిని భరించిన కెమెరామెన్లకి, వీళ్ళిద్దరు గోల భరించిన పీసీఆర్ లో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, ఇక నుంచి భరించబోతున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా క్షమాపణలు అండ్ ప్రణామాలు. నువ్వు ఎలాంటి ప్రణామాలు పంగనామాలు బానే పెడతావు బావా. ఇక్కడ గొడవ ఏంటో చూడు ఫస్ట్. బతుకమ్మ పండుగ రోజు మీ ఇద్దరు గొడవ పడుతున్నారా? అవును, బతుకమ్మ పండుగ అంటే అందరూ కలిసి చేసుకోవాలి. చూడ బతుకమ్మ అన్ని పూలతో ఎంత చక్కగా అలంకరించారో అలా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలి. నేను దాంతో కలిసేది లేదు. కూరలో ఉప్పు కలుస్తుందా, ఉప్పులో కూర కలుస్తుందా? వెరీ గుడ్, నైస్ వన్. వన్ మోర్. అంతే కదా బావా. నీళ్ళలో చేప కలుస్తుంది కానీ చేపలు ఎక్కడన్నా నీళ్లు కలుస్తాయా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏమర్థమైంది? నీళ్ళలో పన్నీర్ కలుస్తుంది కానీ పన్నీర్ లో నీరు కలవదు. మాకు అర్థం కాలేదు బావా. మరి మీరు చెప్పింది మాకు అర్థమైందా? తొక్కలో ఉప్పు, నువ్వేమో చేప. అది కాదు. ఏంటి ఏమైంది? మీ అందరు నా కళ్ళలో పడుతుంది. ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళకి రోజు ఇవ్వాలనిపిస్తుంది, కానీ నాకు రోజుకే రోజు ఇవ్వాలనిపిస్తుంది. అది రోజు ఇవ్వాలనిపిస్తుంది. ప్లీజ్ మెల్లిగా నడండి, మళ్ళీ వెయిట్ తగ్గుతారు. హే అమర్ చూస్తున్నావా ఇది? ఏంటి అలా చూస్తున్నావు? నా పెరట్లోని కలువు పూలు పోయినాయి అని చెప్పని పొద్దున్న దాకా చాలా బాధతో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను బాధపడ్డాను. ఎందుకు? కలువు పూలు లాంటి మీ కళ్ళు చూసిన తర్వాత నాకు ఆ బాధ అంతా పోయింది. నడవద్దు. ఎందుకు? ఏమైంది? ఇప్పటిదాకా కలువు పూలు నీటి మీద తేళ్లమే చూశాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ మీద నడుస్తుంటే నాకు ఇంకెంత మంది చెప్తే నేను బ్యాడ్ అవుతాను. ఐఎమ్ సో సారీ. అన్నా నీకేమన్నా బుద్ధి ఉన్నదానే? ఏమైందమ్మా? పెండ్లైన వాళ్ళకి కాళ్ళకి మట్టలు ఉన్న వాళ్ళకి గట్ల ఫ్లాట్ చేస్తున్నావు, అమ్మాయిలకు ఫ్లాట్ చేస్తానని ఏదన్నా ఉంటది? నేను ఎందుకో అలాంటివి చూడను. అది నా బలహీనత. సరే ఎక్కడ దొరికినా సంతనో గానీ అన్న నన్నే ఫ్లవర్ తో పోలిస్తావు చెప్పవా? నువ్వు తామర పువ్వు. నేను తామర పువ్వు ఎక్కుంటానా? కాదు, దాని కింద పెద్ద ఇస్తిరాకులు ఉంటుంది కదా, అలాగుంటావని. చెల్లని పట్టుకొని గంత మాట అంటావా? గంత మాట అంటే ఇగో ఇప్పుడు నువ్వు ఇస్తిరాకు అనుకో, తామర పువ్వు రాకేష్ గాడు, ఇద్దరు కలిస్తేనే కదా ఒక జోడి. ఇట్స్ నైస్ కవర్. అయినా నీకు అలాంటి సెట్ కాదు సుధీర్. ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్, అలాంటి సెట్ అయితే. అవన్నీ బయట వాళ్ళ దగ్గర వర్కౌట్ అవుతాయేమో కానీ మీ దగ్గర ఏం చెప్పినా వర్కౌట్ అవుతుంది. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలందరూ ఏం చేస్తారంటే దేవకన్య కోసం ఆకాశంలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళని చెప్తున్నా, మీరు ఎవరు ఎతకొద్దు. ఎందుకంటే దేవకన్య ఇక్కడ ఉంటే అక్కడ దిగితే ఎలా కనబడతారు? సుధీర్
ఇంకోసారి చెప్పవా? చెప్తాలే కానీ ఎందుకు ఇన్నిసార్లు చెప్పమంటారు? అంటే మా ఆయన చూస్తున్నాడు కదా. పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. యు గో బ్యాక్. సారీ బ్రో, డోంట్ టేక్ ఇట్ సీరియస్, ఇట్స్ మై మిస్టేక్. నాకు పెళ్లి అవ్వలేదు మరి. నాకు బ్యాడ్ టేస్ట్ లేదు. సుధీర్ అన్నయ్య, అమ్మా అందరికి ఏదో ఒకటి చెప్పి ఫ్లడ్ చేస్తున్నావు కదా, నాకు ఏదో ఒకటి చెప్పి ఫ్లడ్ చేయొచ్చు కదా. ఇప్పుడే అన్న ఏం చెప్పాను, మళ్ళీ ఫ్లడ్ చేయమని చెప్పాను అంటావు. ఈ ఫ్లటర్ కూడా ఒక హార్ట్ ఉంటుంది, ఆ హార్ట్ ఒక ఫీలింగ్స్ ఉంటాయి. అయినా పర్లేదు అన్నయ్య, చెప్పు. ఎవర్రా ఇదంతా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? వాట్ ఇస్ దిస్, వాట్స్ హ్యాపెనింగ్? బాధపడదు సుధీర్, నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేం. నువ్వు గట్టి మనిషివి, అలా మెత్తపడిపోకూడదు. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. యా ఇంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగే కన్నా లిల్లీ పువ్వులు లాంటి నీ మరదల చుట్టూ తిరగచ్చు కదా. వాళ్ళ మేకప్ వేసుకుంటే అలా లిల్లీ పూల కనబడుతున్నారు కానీ పెద్ద గన్నేరు పూలు వాళ్ళు. గన్నవరంలో దొరికే గులాబీ పూలు ఉన్నారు అంటున్నా నేను. సరే, ఎంతకి గొడవ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, బతుకమ్మ నువ్వు మాతో చేసుకోవాలి, నువ్వు మాతోనే రావాలి. ఇదంతా కాదు బావా, నువ్వు మాతోనే రావాలి. బతుకమ్మ నిమజ్జనం మాతోనే చేయాలి. ఒక నిమిషం. ఓహో, డబుల్ పేమెంట్లు ఏంటి? నాకు అర్థమైంది మీ ప్రాబ్లం ఏంటి అనేది. బతుకమ్మ పండుగ మీతో చేసుకోవాలని తెలుసు కదా. నేనేం చెప్తాను రెగ్యులర్ గా, బతుకమ్మ పండుగ అంటేనే మన తెలంగాణ పండుగ. సో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతోని ఎవరైతే ఘనంగా చేస్తారో వాళ్ళ వెంటే నేను వస్తాను. సో వెళ్ళి కూర్చుంటే మన షో స్టార్ట్ చేద్దాం. సో అందరూ వచ్చేసారు, ఫస్ట్ ఉండడానికి రెడీగా ఉన్నారు. సో మన సాంబార్ రావాలి కాబట్టి సాంబా అయినా రియాజ్ గాని రమ్మంటే మీరు వచ్చారు, వాడి ప్లేస్ ని కబ్జా చేశారా? ఎక్స్క్యూజ్ మీ, మొన్న ఫ్యామిలీ స్టార్ ఎపిసోడ్ చేస్తే యూట్యూబ్ లో కింద పవిత్ర టైం బాగుంది, పవిత్ర టైమింగ్ బాగుందని ఒకటే మెసేజ్లు. వెంటనే డైరెక్టర్ గారు చూసి ఈ అమ్మాయే కావాలి అన్నారు తెలుసా. నాకు డైరెక్టర్ చెప్పింది నువ్వు ఫోన్ చేసి ఈఎంఐ కట్టాలి అంటే పెట్టుకున్నారన్నారు. అది నేను కాదు, వీడు. పాత పంచేది కొత్త షర్టే కదా. అసలు రియాజ్ గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. నేనే అన్ని అండర్వేర్ లో పెట్టినా. అండర్వేర్ ఏంట్రా? అదే తీసుకెళ్ళి పెట్టేశారు కదా, అండర్ గ్రౌండ్ రే అది. సరే, ఇప్పుడు మీరు ఆడి ప్లేస్ తీసుకొచ్చారు, జాగ్రత్తగా జైల్లోకి ఎందుకో బ్యాడ్ అవుతారు అనిపిస్తుంది, చూసుకోండి మరి. బావ కంటే బ్యాడ్ ఎవరు లేడు ఇక్కడ. బావ అనకే ప్లీజ్. అంటే ఎప్పుడు అది తీసుకొస్తాడు, పట్టించుకుని కూడా. ఎందుకు నవ్వుతున్నావు? ఎవరు కామెడీ చేసినా నవ్వుతున్నావు? ఇప్పుడు నవ్వట్లేదు. ఫస్ట్ డీజే కొట్టాలి. ఇలా లైవ్ చేస్తే జనాలు కొడతారు. అలా అయితే ఫస్ట్ నిన్ను కొట్టాలి కదా. సరే, వెళ్ళి అక్కడ డీజే అన్న ప్లే చేయండి తిన్నగా. రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి ఫస్ట్ రౌండ్ ఆడడానికి. ఎంతసేపు ఈఎంఐ ఎప్పుడు కట్టాలి ఇదే కాదు, వచ్చారు డీజే సెటప్ ఉంది, అక్కడ ప్రాపర్టీ ఉంటది కదా, ఒక స్టాండ్, ఒక బాల్, అవి కూడా పెట్టాలి కదా. ఆగు, మేము వస్తే ఎంటర్టైన్మెంట్ డబ్బులు అయితే నీకు ముందే చెప్పారా లేదా? ఎంటర్టైన్మెంట్ జరా నోరు లపలపలాడింది, తిరగలేదు. మ్యాటర్ ఏంటో చెప్పండి. గేమ్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చాం. ఏంటి ఆ చేంజెస్? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి? పవిత్ర. నాకు అర్థమైంది. ఆ గేమ్ చేంజెస్ అని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇటు రండి. అది ఇవ్వండి, ఆ బెలూన్ కూడా ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి. ఆహా, మీరున్నారు కదా బొక్కే అని చెప్తుంది. ఆహా, మీరున్నందుకు బొక్క అంటున్నా. మీ మైక్స్ కొంచెం ఆఫ్ చేయమంటాను ప్లీజ్, సైలెంట్ గా. ఆఫ్ చేస్తే మళ్ళీ ఎలా పెట్టుకోవాలి, ఇరిగిపోతే. ఓకే, ఈ ఎపిసోడ్ కమెంట్స్ చూడమ్మా కొంచెం, ఎందుకని మంచిది. సో ఫస్ట్ రౌండ్ లోని కొన్ని చేంజెస్ జరిగినాయి. ఆ చేంజెస్ ఏంటనే చెప్తాను. యాజ్ ఇట్ ఈస్ గా ఈ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత మేము అక్కడ మీకు ఒక ఆడియో ప్లే చేయడం జరుగుతుంది. ఆడియోకి ప్లే చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. సో సపోజ్ ఈ టీం వాళ్ళు బ్లూ బెలూన్ తీసుకున్నారు, ఈ టీం వాళ్ళు రెడ్ బెలూన్ తీసుకున్నారు. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలిసిద్దో వాళ్ళు ఆపోజిట్ టీం బెలూన్ ని పాప్ చేయాలి. సో ఎవరైతే ఫస్ట్ పగల కొడతారో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చేయడానికి. సో బోత్ టీమ్స్ రెడీ? ఇంకెందుకు కాలేదు, సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్.
సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. మీరు పాప్ చేసేటప్పుడు బెలూన్ ని ఈ సర్కిల్ లోపలే ఉండాలి, సర్కిల్ బయటికి రాకూడదు. అబ్బా ఈజీ. బెలూన్ చేతిలో జారినా ఫౌలేనా? ఫస్ట్ శాంపిల్ కి వీళ్ళిద్దరు ఆడిపియొచ్చు కదా. వీళ్ళిద్దరు డెమో కింద ఇంత ముందు 2-3 సార్లు ఆడారు. ఆ ఎపిసోడ్ కమెంట్స్ చూడండి ఒకసారి. అంటే ఏంటి డెమోస్ అంటున్నావా? డమ్మీ అంటుండు. సరే మీకు డెమో పీసులు కావాలి కదా, కొత్తగా వచ్చారు కాబట్టి మీ ఇద్దరు ఆడండి. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ పెయిడ్ ఆర్టిస్టులు. పేడ్ ఆర్టిస్ట్ లేదు. పెయిడ్. ఇక పట్టుకో. థ్యాంక్ యూ. నీకు ఇంగ్లీష్ వచ్చమ్మా? కమెంట్స్ బాగా చదువమ్మా, కమెంట్స్ బాగా చదువమ్మా. అందరి ముందు పరుగు పోయిందిగా. అక్కడ మ్యూజిక్ ప్లే అయితే జాగ్రత్త వినండి. సో కెన్ వి హావ్ ద సౌండ్ ఇన్ 3, 2, 1 సౌండ్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఓకే, అండ్ హియర్ కమ్స్ ఎ క్వశ్చన్. ఈ పాట ఏ సినిమాలోనిది? నాకు తెలుసు, అమ్మతో నేను చెప్పేస్తా. సీరియస్లీ తొక్కింది. ఎక్స్క్యూజ్ మీ, No use. ఎక్స్క్యూజ్ మీ, No use it. నువ్వు అలా చెప్పొద్దు. మీరిద్దరూ ఆడింది డెమోనే. ఇదంతా ఎయిరంట. ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఏదో తేడాగా ఉందేంటి? బలగం is absolutely right answer. పొట్టి పిల్ల నువ్వే నాకు. So the game will be. Yes. You got it right? Yes, got it. So clear గా అర్థమైంది కాబట్టి సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి అసలు మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి శృతి గారు వస్తున్నారు. మీ టీం నుంచి ఎవరు వస్తారు? సోమ, నాట్య మయూరి, నటకుమారి అక్క. ఏమండి బెలూన్ గేమ్ ఆడడానికి వచ్చారు మీరేంటంటే ఏదో కుస్తీ పోటీలకు వచ్చినట్టు ఇద్దరు. సో ఆడియో జాగ్రత్తగా వినండి, అది జాగ్రత్తగా వింటేనే దాంట్లోనే ఆన్సర్ ఉండొచ్చు, దానికి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి. రైట్, సో హియర్ కమ్స్ యువర్ మా రెడీ 3, 2, 1 సౌండ్. ఈ క్వశ్చన్ ఇస్, ఈ పాటలోని హీరో గురువారం ఏ పూలు తీసుకొస్తానని చెప్పని అన్నారు? ఏ పూలు తెస్తాడు? ఏ పూలు? టైగర్ పూలు. ఏ పూలు? టైగర్ పూలు. కాదే. సరే నాకు తెలిసి మీ ఇద్దరికి ఆన్సర్ రావట్లేదు కాబట్టి దీన్ని ఇంకొంచెం ఈజీ చేస్తా. సో ఈ పాట ఏ సినిమాలోనిది? సర్కార్ వారి పాట. ఆ బెలూన్ పాల్గొని చెప్పాలి. ఫస్ట్ మీరే ఆన్సర్ చెప్పేశారు, మీ బెలూన్ మీరే బ్లాస్ట్ చేసుకున్నారు. పక్కన వాళ్ళు బెలూన్ బ్లాస్ట్ చేసి అప్పుడు ఆన్సర్ చెప్పాలి. బేసిక్గా ఇప్పుడు ఇంకొకసారి ఆడిస్తే కరెక్ట్ గా అర్థమైపోతుంది. ఇంకోసారి ఆడిస్తారా? సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా ఆడండి అయితే. మరి ద ఫస్ట్ పాయింట్ గోస్ టు అశ్విన్ టీమ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. బావా ఆగు. ఏమైందండి? వీళ్ళందరితో నువ్వు డాన్సులు వేస్తున్నావు, ఆడుతున్నావు. మరి ఈ మరదలతో ఆడవా బావా? బావా నా కోసం ఇదిగో సన్నదాతలు తీసుకొచ్చావు, పట్టు చీర తీసుకొచ్చావు, నగలు తీసుకొచ్చావు. అంటే ఏంటి ఇప్పుడు అవన్నీ కట్టుకోమంటావా ఆయన్ని? ఎందుకో ఎపిసోడ్ నేను బ్యాడ్ అవుతాను అనిపిస్తుంది. ఇప్పుడు పాట వచ్చింది కదా, అదే పాటకి మన ఇద్దరు స్టెప్లు వేయాలి బావా. అయితే ఏ స్టెప్ లో నేర్చుగా. డన్.
చేసా మహేసా ఏం ముస్తాబై డాబ చేసా కాదు చేసిందంతా చేసి దాక్కుంటావేంటి? So let's move on to the second question, the first round. Okay. So your team is with already 1 point. Yes. Next question kanaka meer answer cheste straight away you will be the winners of this Yes, round. meme winners. Okay. Meer answer cheste next question adalde. So ee question adanki మీ team నుంచి ఎవరు వస్తున్నారు? మా నుంచి సుష్మా అక్క. On stage please. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్ So మీ team నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి బ్యూటిఫుల్ రూపా. ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 చూపులకే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏ చాంగిస చిన్నప్పుడు పిలిచి దోస్తా అని చెప్పినట్టే దోస్తు అంటారు. ఛాలెంజ్ చేసుకోమని చెప్పినంటే వచ్చి అది కూడా నవ్వుతూ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఒరిజినల్ గా ఛాలెంజ్ చేసుకోవాలి. ఎలా చేస్తారో చూద్దాం సరేనా? ఇద్దరు ఫేస్ లోనే ఆ కోపం మేం గెలుస్తా ఉంటే మేము అనే యాటిట్యూడ్ రావాలి. రెడీ సౌండ్. ఇదేదో నైట్ ఎక్కడ పార్టీ అంటే యాజ్ ఇట్ ఈస్ మ్యాటర్ లో ఉంది. ఈవిడ చిన్న స్టెప్ కూడా ట్రై చేస్తారు మధ్యలో. వద్దులే మళ్ళీ ఇప్పుడు వద్దులే. ఆడియో జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు బెలూన్స్ పగలగొట్టండి, ముందే కాదు. ఓకే రెడీ అమ్మా? ఓకే. సౌండ్. అటువారి దొరగారు అరిటాకులో నాకు పరవానం పెడుతుంటే పరమాత్ముడనుకున్నా. ఆడు కొమ్మని నాకు ఆట బొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్నా. జాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేయి పెడితే తండ్రి లెక్కనుకున్నా. ఈ పాటలోని పట్టువారి దొరగారు ఎవరైతే ఉన్నారో ఆయన జాలితోని ఏ పండు చేతిలోకి ఇచ్చారు? జాగ్రత్త జాగ్రత్త. గుడ్ 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 సూపర్. జాగ్రత్త జాగ్రత్త, స్లోగా పర్వాలేదు, స్లోగా. ఓకే ఇప్పుడు గేమ్ ఫార్మాట్ మారిద్ది. ఒకవేళ బెలూన్ పగలగొట్టలేపారు అనుకోండి, పాప్ చేయలేకపోతే ఆపోజిట్ పర్సన్ రింగ్ లోంచి బయటికి తోసేసినా సరే వాళ్ళ ఆన్సర్ చెప్పొచ్చు. జామపండు. జామపండు ఈస్ దట్స్ ద రైట్ ఆన్సర్. ఏంటి ఎప్పుడు వాళ్ళ టీమ్ తోనే డాన్స్ చేస్తావా? మా టీమ్ తో వేయవా? గెలిచేది మా టీం కాబట్టి మాతోనే డాన్స్ చేస్తారు. మేము ఓడిపోయాం కాబట్టి మేము బాధలో ఉంటాం, మాకు ఎనర్జీ కావాలి కాబట్టి మాతో డాన్స్ కావాలి. మీ ఎనర్జీ చూస్తుంటే నాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. మళ్ళీ డాన్స్ చేద్దాం. సో అందుకే మీకోసం డాన్స్ కాదు, ఇప్పుడు దాకా డాన్స్ చేసాం కాబట్టి ఒక మంచి పాటలు లాంటివి అంటే చిన్న సౌండ్స్ లాంటిది ఏదన్నా. సౌండ్సా? అయితే నువ్వే కరెక్ట్ చేస్తావు అన్ని. నువ్వు చూడకపోతే నేనన్నా కమెంట్స్ చూసి నీకు పంపిస్తానమ్మా. ఖచ్చితంగా చూడమ్మా, ఖచ్చితంగా చూడమ్మా. ఏంటంటే ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి ఒక 3 మెంబర్స్ వస్తారు, 3 బ్యూటిఫుల్ గర్ల్స్, అండ్ ఇట్ సైడ్ నుంచి కూడా 3 బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తారు. వాళ్ళకి అక్కడ ఒక ఆడియో ప్లే చేస్తాం. అంటే ఒక కైండ్ ఆఫ్ ఏదైనా అరుపు కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఇలాంటివి కాకుండా కొన్ని ఏదైనా ఫన్నీ సౌండ్స్ లాంటి అలాగే ఏమన్నా ప్లే చేస్తాం. అది ఇమిటేట్ చేయాలి. సో ఫస్ట్ రౌండ్ ఒక ఆడియో ప్లే చేస్తాను, ఇటు ముగ్గురు చేస్తారు, ఇటు ముగ్గురు చేస్తారు. ఎవరైతే లీస్ట్ లో బాగా చేయరో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. ఫైనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ ఒక సౌండ్ పెడతాము. సో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు ఆ గేమ్ కి విన్నర్ అవుతారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో మీ వైపు నుంచి వస్తున్న ముగ్గురు ఎవరు? మా సైడ్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ సునంద, సుజాత అండ్ రూపా వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు? మా సైడ్ నుంచి అందమైన సుష్మా, సత్య, మాధవి గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ ఆడియో క్లిప్ విందామా? 3, 2, 1 సౌండ్. అంతే. ఓకే, ఫస్ట్ వన్ ప్లీజ్. యాజ్ ఇట్ ఈస్ గా చేయలేదు, మీకు వచ్చినట్టు ట్రై చేయండి. మీరు పండుగ ఎంజాయ్. పని చేద్దాం. నెక్స్ట్ ఇంకో ఆడియో ప్లే చేస్తాను. ఆడియో కూడా అందరూ ట్రై చేయండి. లాస్ట్ విన్నర్ ఎవరో వాళ్ళని అనౌన్స్ చేస్తారు డైరెక్ట్ గా. కెన్ వి హావ్ ది నెక్స్ట్ ఆడియో ప్లీజ్ ఇన్ 3, 2, 1 సౌండ్. అందరూ కూర్చొని చేయండి. యాస్టిస్ గా అక్కడ ఎలా అయితే సినిమాలో జరిగిందో అలాగే చేయండి. సూపర్ సూపర్. స్టార్టింగ్ లో ఇనిషియల్ అయితే చిన్న ఎర్రగడ్డ హాస్పిటల్ అనిపించింది. గుడ్ జాబ్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. నాకు ఇప్పుడు అర్థమైంది అమరన్న పరిస్థితి ఇంట్లో. అన్న అప్పుడెప్పుడో దర్గాకు పోయినప్పుడు చూసిన నా పడితే ఎట్లుంటుంది. ప్లీజ్ అమ్మా. శాంతమ్మ శాంతి, శాంతమ్మ శాంతి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వెరీ గుడ్ అమ్మా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఓకే 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది. సూపర్.
సూపర్ సూపర్ గుడ్ జాబ్. సో మేము జస్ట్ వాయిస్ ఇమిటేట్ చేస్తే సరిపోతున్నాం, కానీ యాక్టింగ్ కూడా యూ ట్రై టు ఎన్హాన్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్. I can't decide one winner in this. Everybody did fantastic, perfect మాట, చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ రౌండ్ లోని 3 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ 2 క్వశ్చన్స్ స్ట్రైట్ అవే రైట్ ఆన్సర్ చెప్పి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ అశు అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఏం చేద్దామంటావు మరి? మారు ముంత చోడు చింత. నెక్స్ట్ మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. సో మై కాల్ అపాన్ సుష్మా అండ్ సునంద ఆన్ స్టేజ్ ప్లీజ్ ఫర్ ఎ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి పోరాయ్ కొడనగా కొంప ముంచుతాందో ఈడు బాగా కొంపకొచ్చి పోరాయ్ కొడనగా కొంప ముంచుతాందో ఈడు బాగా పోగిల్లి పోరాయ్ సెట్టినగా సంపూతాంది పోయితే పడగలాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా బావొచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు ఎడం కాలికి వేసినాడు ఎర్రడి జోడు అడుకుడి కాలికి వేసినాడు కర్రిడి జోడు గుడి ఎనక తోటలోకి రమ్మన్నాడు తీర ఇల్లాక తాగేసి తొంగున్నాడు బావొచ్చే అరే బావొచ్చే అరే బావొచ్చే బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు అరే సూపర్, వాట్ అండ్ ఎనర్జెటిక్ అండ్ గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ బోత్ ఆఫ్ యూ. ఒకవైపు ఎనర్జీ, ఒకవైపు గ్రేస్, ఎరగొట్టేశారు ఇద్దరు. బ్యూటిఫుల్. అండ్ ఈవెన్ ఇవన్నీ కాదు కానీ మా సుష్మా బాగా చేసిందా లేదంటే వాళ్ళ సునంద బాగా చేసిందా? మా సునందనే బాగా చేసింది. ఎలా స్టెప్ వేస్తుంటే బా ఎనర్జీ కూడా, గ్రేస్ తో పాటు ఎనర్జీని కూడా మ్యాచ్ చేశారు. ఆవిడ ఎనర్జీగా చేశారు, గ్రేస్ఫుల్ గా. ఇవన్నీ కాదు, ఆమెనా ఈమెనా ఎవరు బాగా ఇంకా 2 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ పర్ఫార్మెన్సెస్ కూడా చూసి అప్పుడు విన్నర్ డిసైడ్ చేద్దాం. సో లేడీస్ అండ్ లేడీస్, బాబు నెక్స్ట్ టైం అందరూ అమ్మాయిలు ఉండే ఎపిసోడ్ పెట్టొద్దు ప్లీజ్.
ఓకే సో ఫస్ట్ రౌండ్ అశు అండ్ టీమ్ మీరు విన్నారు కాబట్టి సో సెకండ్ రౌండ్ ఆడడానికి రెడీయా? ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. మీకు ఆల్ ది బెస్ట్. సో రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. మారు ముంత చోడు చింత. సెకండ్ రౌండ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సెకండ్ రౌండ్ లో ఏంటంటే ఈ టీం నుంచి ఒక 3 మెంబర్స్ వస్తారు, ఈ టీం నుంచి ఒక 3 మెంబర్స్ వస్తారు. అందులో ఒకరు మాత్రం అక్కడ కూర్చుంటారు, ఇంకో ఇద్దరు లైక్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ ఇక్కడే ఉంటారు. అటు సైడ్ ఇద్దరు, ఇటు సైడ్ ఇద్దరు. అక్కడ మీకు ఒక సాంగ్ ప్లే, బతుకమ్మకు సంబంధించి ఒక సాంగ్ ప్లే అయితే సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మనం బతుకమ్మ పాట పాడుతూ మనం చుట్టూ తిరిగి డాన్స్ చేస్తూ ఉంటాం కదా యాస్టీస్ గా. సో అలాగే చుట్టూ తిరుగుతూ ఉండాలి ఆ పాట ప్లే అయ్యేంత వరకు. ఆ పాట ఎప్పుడైతే ఆగిద్దో అప్పుడు ఇటు సైడ్ ఉన్న 2 మెంబర్స్, ఇటు సైడ్ ఉన్న 2 మెంబర్స్ మీ ఇద్దరులోని ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు ఎల్లో సెలెక్ట్ చేస్తున్నారు, మీరు ఆరెంజ్ సెలెక్ట్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ టు పిక్ ఓన్లీ ఎల్లో ఫ్లేవర్స్ అండ్ మీరు ఓన్లీ ఆరెంజ్ ఫ్లేవర్స్. అండ్ ఎవ్రీ టైం ప్రతిసారి మ్యూజిక్ ఆగినప్పుడు ఒక్కొక్కరు ఒక్క ఫ్లేవర్ మాత్రమే తీసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ బంచ్ ఆఫ్ ద ఫ్లేవర్స్ తీసుకెళ్లి ఇవ్వడం కాదు. మ్యూజిక్ ఎంతసేపు అయితే ఆగుంటాదో అంతసేపు మాత్రమే మీకు టైం ఉంటుంది ఫ్లేవర్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఇవ్వడానికి. ఒకవేళ మీరు వెళ్ళే దారిలో మ్యూజిక్ మళ్ళీ స్టార్ట్ అయింది అనుకో, ఆ ఫ్లేవర్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఇచ్చిన ఫ్లేవర్స్ తోని అక్కడ ఉన్న బతుకమ్మని అందంగా డెకరేట్ చేయాలి. బావా నీలాగానా? మీది ఇవాళ మీరేదో మ్యాటర్ తేడా ఉంది వాళ్ళ. ఎండ్ ఆఫ్ ద రౌండ్ ఎవరైతే బతుకమ్మ నీట్ గా రెడీ చేస్తారో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ దిస్ రౌండ్. క్లియర్? క్లియర్. ఓకే సో అశు అండ్ టీమ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి ఇక్కడ కూర్చోడానికి సునంద వస్తుంది, బతుకమ్మ ఆడడానికి రూప అండ్ తేజు వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు? సో మా సైడ్ నుంచి బతుకమ్మ పేర్చడానికి మిర్చి మాధవి గారు అండ్ ఆడడానికి మౌనిక అండ్ సుష్మా. ఆన్ స్టేజ్ ప్లీజ్. బ్యూటీ నువ్వెన్న స్వీటే సో అక్కడ బతుకమ్మను అలంకరించడానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ప్లీజ్. రెడీ? రెడీ? మీరు కూడా రెడీ అమ్మా? రెడీ. రెడీ. సో 3, 2, 1 సౌండ్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, శ్రీరాముని తల్లి ఉయ్యాలో, ప్రేమతో సంతను ఉయ్యాలో, పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో. ఎల్లో 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 ఒక్కొక్కటే తీసుకురా. ఎల్లో మాత్రమే. అరే తొందరగా వేసేయండి రా. చెప్పేను రీతి ఉయ్యాలో, చెవులకు ఇంపుగా ఉయ్యాలో, నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో, నా ముద్దు పట్టిరు ఉయ్యాలో. అట్లా పెట్టు. మీ టీం నుంచి కావాలంటే ఇంకొన్ని జాయిన్ చేసుకోవచ్చు, మీ టీం నుంచి కూడా ఇంకొకరిని జాయిన్ చేసుకోవచ్చు. సౌండ్. టుంగుటియాలా టుంగుటియాలా కొమ్మల పూలే కోసియాలా. త్వరగా లైన్ దాటు. గో 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 ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఈచ్ టైం ఓన్లీ వన్ ఫ్లేవర్. ఫాస్ట్. సత్య ఇటు నుంచి రా. కొత్త బట్టలే సేరవంటిన మట్టి గాజులే. మెల్లగా మెల్లగా. నువ్వేదో కంప్లీట్ చీటింగ్ ఆడుతున్నావు సుజాత. నువ్వు పని చేయమ్మా, చిన్నపిల్లల రన్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి వెళ్ళు. మీకు ఇంకా కావాలి అని చెప్పానంటే మీ సైడ్ నుంచి శ్రవంతి గారు అండ్ ఈ సైడ్ నుంచి అశు గారు కూడా వెళ్ళొచ్చు. లైన్ దాటాలి, లైన్ దాటాలి. దాడుతున్నారు. అశు నువ్వు పని చేయి, కేబీఆర్ లోని సీనియర్ సిటిజన్స్ వాకింగ్ ఇది ఉంటుంది, ఆయనకి వెళ్ళు. ఓకే సో ఇవ్వండి, లాస్ట్ టైం మ్యూజిక్ ప్లే అయింది, ఆగిద్ది. మీకు ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్, అంటే మీకు సంబంధించిన కలర్ ఫ్లేవర్స్ తీసుకొచ్చి ఒకేసారి ఇక్కడ ఇచ్చేయచ్చు. వీళ్ళు ఎప్పుడైతే ఆపుతారంటే అక్కడ ఒక బజర్ ప్లే, ఆ బజర్ ప్లే అప్పుడు వీళ్ళు కూడా అలంకరించడం ఆపేయాలి. ఆ ఫైనల్లీ ఎవరైతే బాగుంటుందో వాళ్ళు మాత్రమే విన్నర్స్ అవుతారు. ఆ సైరన్ వచ్చేదాకా మీకు కూడా టైం ఉంది. ఓకే ఓకే 3, 2, 1 సౌండ్. తాంబూలమే నీ కోట తామెరాకుల పీట తిరు పువ్వుల పైట సాగే ఉయ్యాల పాట సందడిగా మొదలంట.
ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ తీసుకురండి, బట్ మేక్ షూర్ యూ గెట్ యువర్ కలర్ ఓన్లీ. ఒకటే సరియా? ఒకటే సార్ తీసుకో, మళ్ళీ వెళ్ళొచ్చు. అశు నీ బాగా అలవాటు ఉన్నట్టుంది. మీరు వచ్చి ఎవరైనా హెల్ప్ చేయొచ్చు ఇక్కడ, తేజు గారు మీరు కానీ ఎవరైనా. ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టండి. తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు. లాస్ట్ 15 సెకండ్స్. ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు. లాస్ట్ 10 సెకండ్స్. అన్న ఆగన్నా. గుమ్మరే 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 గుమ్మ గునుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా. అయిపోయింది అయిపోయింది, డన్ 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 డన్. ఆపేయాలి ఆపేయాలి. కానీ అందంగా ఉన్నది మాదే. ఇక్కడ చూడు, మాదే అందంగా ఉన్నది. కింద మీ తాతను కూసబెడతావా, ఇక్కడ మీ అమ్మమ్మని కూసబెడతావా? కింద ఉందక్క, మీదైతే ఇగో మధ్యలో ఉంది, మంచిగా పడతారు ఇక్కడ. బతుకమ్మను అందంగా వేర్చాలి, మందంగా కాదు. మా బతుకమ్మ మందంగా ఉంటదమ్మా, అంతే. మరి నువ్వేంది ఇట్లున్నావు? బతుకమ్మ అంటే అస్సలు సిసలు మాది. ఈడేరు కూర్చోడతారు, మీ తాతనా మీ అమ్మమ్మ మన ఈడ. మాది జస్ట్ బట్టతలకాయ, మీదైతే గుండు గుండు. మేము పేర్చిన కడికైనా అందంగా పేర్చినాం. మీరు చూడండి, ఇగో ఇక్కడ సందే, ఇగో ఇక్కడ సందే, ఈ పక్క మొత్తం సందే. అందంగా అంటే అన్ని పువ్వులను ఒక్క దగ్గర పెట్టుడు కాదు, అందంగా పేర్చుడు. మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఎవరైనా ఒకరు వచ్చి బతుకమ్మ పండుగ రోజు తల మీద పెట్టుకుని నడుస్తాం కదా, ఒకసారి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడవండి. తర్వాత నేను ఎవరు విన్నర్ అనేది చెప్తా. గుమ్మరే గుమ్మ గుమ్మ గునుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నిన్ను ఊరూరా. ఈ సెకండ్ రౌండ్ లోని ఇద్దరు చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈ కొద్దిపాటి ఎక్కువ ఫ్లవర్స్ తోని డెకరేట్ చేసింది శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ గెలిచాం. ఇవాళ ఈ జరిగే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ లోని ఒక స్పెషల్ గెస్ట్ గా వచ్చి మనల్ని తన సింగింగ్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు వాగ్దేవి అండ్ సిస్టర్స్. సో లెట్ మీ వెల్కమ్ దెమ్. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిదురపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిదురలేపి రేయంతా తెగ అల్లరి చేయాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. చీకటినంతా తరిమేయాలి. హోయ్ ఆకాశం
చికి చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి మరల పడితే అది శివంగి తీగలు లేని సారంగి వాయించబోతే అది ఫిరంగి గుడియా 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 అది చిక్కి చిక్కని చిడియా అది రమ్మంటరా దొరసలియా దాని పేరే సారంగ దరియా అది సెంపలు ఎన్నెల కురియా దాని సెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటరా దొరసలియా దాని పేరే సారంగ దరియా దాని నడుమ్మడతలే మెరియా పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటరా దురసెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పురైకలు మెరియా అది రమ్మంటరా దురసెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎజెంటు రైకలు మెరియా అది రమ్మంటరా దురసెలియా దాని పేరే సారంగ దరియా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వవుతున్నావే మందారా మందారా కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కట్ వేసిండే గమ్మున కూసోనియాడే కుదురుగా నిల్సోనియాడే సన్నగా నవ్విండే కునుకే గాయబు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే కొమ్మున కూసోనియాడే కుదురుగా నిల్సోనియాడే సన్నగా నవ్విండే కునుకే గాయబు చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లగాడొచ్చిండే వచ్చిండే
అందరినీ చేస్తుంది చూడండి డాడీ తెగ చదివేస్తూ ఉండటం మీ ముందంతా నాటకం మిఠాయి మసాలా చూసేది తండ్రి డాడీ విడి 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 విట్టం పెళ్ళాడేందుకు మేం సిద్ధం కబడ్డీ 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 డాడీ ఇల్లును మొత్తం పీకేద్దాం పెళ్ళికి పందిరి వేసేద్దాం పిపి 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 సన్నాయి మేళాలు తేండి సో ఫస్ట్ వాగ్దేవి అక్క తన వైష్ణవి అక్క వాగ్దేవి చెల్ల షీఈ్ లుకింగ్ సో ఏం కదా నువ్వు కూడా అలా కనిపిస్తుంది ఏజ్ ఎంతో తెలుసా ఏంటి పెళ్ళి మ్యారీడా కాళ్ళకి మెట్టలు కనిపిస్తున్నాయి కదన్నా అందుకే మెట్టలు చూడ నేను కూడా నీకోసం ఒక పాట పాడదాం అనుకుంటా పాడమ్మా. మరి నీకు నచ్చితే నేను అడిగింది ఇస్తావా? నచ్చకపోతే మరి నేను అడిగింది ఇస్తావా? ఆలోచిస్తా. నేను నువ్వంటూ వేరేయున్నా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా. చాలా అద్భుతంగా అంటే తను పాడింది విన్నావు, నేను కూడా పాడాలి కదా. మీ ఇద్దరు పాటలు విన్నాక అన్న బయటికి వెళ్ళి పాడతాడు. ఫస్ట్ మన గెస్ట్ వచ్చారు కాబట్టి గెస్ట్ తో ఒకసారి మాట్లాడేసి దాని తర్వాత మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తాను, అప్పుడు రండి సరేనా? ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం అప్పుడప్పుడు ఇలా ఆడుగా బిహేవ్ చేస్తారు. టాబ్లెట్స్ టైం అయింది. సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడన్నా గొడవలు వస్తూ ఉంటాయి అంటే జనరల్ ఇప్పుడు నాకు మా తమ్ముడికి నేను ఏదైనా కొనుక్కున్నాను అనుకో, వాడికి ఫిట్ అయితే వాడు వేసేసుకుంటూ ఉంటాడు, వాడు కొనుక్కున్నాడు అనుకో నాకు ఫిట్ అయితే నేను వాడి వస్తువులు ఏమన్నా వాడుతూ ఉంటాను. సో అలా మీ ఇద్దరికి ఏమన్నా జరుగుతూ ఉంటాయి డ్రెస్సెస్ విషయంలో కానీ జ్యువెలరీ విషయంలో కానీ? బోల్డ్ సార్లు. ఎవరు ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేస్తారు? నేను కొంటాను, తను వాడుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే, సాక్రిఫైస్ చేయడానికి. ఇప్పుడే ఆఫ్ స్టేజ్ కూడా కొట్లాడుకున్నాం. దేని గురించి? ఎటు పక్క నుంచి ఉంటారు ఏంటి దాని గురించి కూడా కొట్టుకున్నారు స్టేజ్ మీద? సో స్వీట్ ఆఫ్ యూ, సో లవ్లీ. చాలా చాలా ఆనందంగా ఉంది ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. కమ్ ఆన్, గివ్ ఇట్ అప్ ఫర్ వాగ్దేవి అండ్ వైష్ణవి వన్స్ అగైన్ ప్లీజ్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళే ముందు లెట్స్ ఆల్ ప్లే వెరీ వెరీ స్మాల్ గేమ్, మనందరి ఫేవరెట్ గేమ్, మనందరికి చాలా ఇష్టమైన గేమ్. భోజనాల్లో కూడా ఒక ఆటలా తింటారు వాళ్ళు. ఫస్ట్ ఎవరు వస్తారు? పోటీలాగా. మనందరి ఫేవరెట్ గేమ్ నాకు తెలిసి దంషరాట్స్. సో దంషరాట్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నాము అని చెప్పానంటే ఈ టీం నుంచి ఇద్దరు వస్తారు, అందులో ఒకళ్ళు యాక్ట్ చేస్తారు, ఒకళ్ళు గెస్ట్ చేస్తారు. సో గెస్ట్ చేసే వాళ్ళు ఇక్కడ నించొని ఉంటారు, వెనకాల LED లోని ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో ఏది ఉంటే అది అక్కడ నించొని యాక్ట్ చేసే వాళ్ళు యాక్ట్ చేయాలి. సో వీళ్ళు గెస్ట్ చేస్తారు. ఓకే డన్. క్లియర్? క్లియర్. మీ సైడ్ నుంచి వచ్చే ఇద్దరు ఎవరు? మా సైడ్ నుంచి ఇనాక్ట్ చేయడానికి తేజు వస్తుంది, అదేంటో గెస్ట్ చేయడానికి శృతి గారు వస్తున్నారు. ఓకే ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. Okay, can we have the first picture on LED please? Okay, done. Take it off. English. One word. ఉంగరాలు, రింగులు, నూడిల్స్. Noodles, that's the right answer. So next picture please on LED. Okay, తిరగండి. English. Two words. One word. First word. Smile. Laugh. Laughing Buddha. Laughing Buddha. Next picture please. అంటే ఇప్పుడు దీంట్లో ఏం చెప్పాలి? Ready? Yeah, yes ma'am. Please. English. Three words. First word. అందులో ఫస్ట్ లెటర్. ఫస్ట్ వర్డ్. Sleep. Husband. Husband. బెడ్ మే తాళా. బెడ్ మే తాళా. పెళ్ళి, మ్యారేజ్, మొగుడు, పడుకున్నారు, హనీమూన్. హే ఏంటో చెప్పిస్తున్నావు, ఏంటో చెప్పిస్తున్నావు. స్లీప్. నేను పడుకున్నాను, ఐఎమ్ స్లీపింగ్. నేను పడుకున్నాను, ఐఎమ్ స్లీపింగ్. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మై హస్బెండ్ ఇస్ స్లీపింగ్. మై హస్బెండ్ ఇస్ స్లీపింగ్.
పెళ్ళి తాడు మొదటి రాత్రి. That's the right answer. But great, good job, both of you. సో మీ సైడ్ నుంచి గెస్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు, ఎనాక్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? Let's have the first picture on LED, please. And your time starts now. తెలుగు, దేవుడు, పూలు, పూజ గది, హారతి. ప్రపోజ్ చేస్తున్నారు ఎవరైనా? పువ్వులు వేస్తాం. ఓకే ఒక్క నిమిషం. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు చేయి. భోజనం, తర్వాత కిల్లి, పాన్ ఏమంటారా? కొంచెం ఆవిడే బెటర్ అనుకుంటా. పన్ను. ఒక్క నిమిషం వెనకాల తిరిగి ఆన్సర్ ఏంటి? అసలు అది కాదు. ఆవిడ అందుకే తాంబూలం లాగా చెప్తారు, అందరికి బొట్టు పెట్టి మనం ఏమిస్తాము అని చెప్పానండి, తాంబూలం ఇస్తాము అనేది తను చెప్తున్నారు. కష్టమైంది ఇచ్చారబ్బా ఆయన. ఏమండి అసలు ఇంత ఇది చెప్పాలండి. సరే నేనే ఎనాక్ట్ చేస్తా. నువ్వు ఎనాక్ట్ చేస్తావా? మళ్ళీ ఇందాక కిల్లీలా ఉండదు ఇది. నెక్స్ట్ అయ్యి నేను చెప్పనా పోనీ? నువ్వు యాక్ట్ చేస్తావా? నువ్వు చెప్పడమే గెస్సింగే కొంచెం నాకు భయంగా ఉంది. Ready. Okay, can we have the next picture on LED, please? Yeah, start. Kappa. Very good. Can we have the next picture on screen, please? Go forward. Ready. చేతి గీతలు. చిలుక, సీతాకోక చిలుక. చిలక పచ్చ కోక. చిలక ఒకటి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? చిలక జ్యోతిష్యం. Perfect. That's the right answer. So ultimately the winners are Ashu and team. మామూలుగా ప్రతిసారి ఏదో టీం విన్ అయినప్పుడు మంచి మధ్యలో సాంగ్ పెడతాం కదా, ఆ సాంగ్ పెడితేనే వచ్చి వాళ్ళు డాన్స్ చేస్తే ఒక రేంజ్ లో ఉంది. అలాంటిది వాళ్ళు ప్రాక్టీస్ చేసి పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటది, స్టేజ్ దద్దరిల్లిపోద్ది. సో అలాంటి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలంటే లెట్ మీ వెల్కమ్ నటకుమారి గారు అండ్ శృతి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. కల్లా కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని, ముళ్ళు గర్రను చేతబట్టుకుని, ఇల్లాలను నీ వెంట పెట్టుకుని. ఏరువాక సాగరో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న.
మన ఇస్మార్ట్ బతుకమ్మ ఈ పండగ రోజు నెక్స్ట్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు వచ్చే ఆ టాలెంటెడ్ వ్యక్తిని చూస్తే మీకే అర్థమైంది. ఓకే, ఆరాధ్య అలాంగ్ విత్ హర్ పిన్ని మోనికా గారు ఒక మంచి సింగింగ్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు. ఆ పాప వెళ్ళేదాకా హ్యాపీగా మనందరం చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తూ బ్లెస్ చేయాలి. చాకులెక్కున్నటోడే అవన్నీ కళ్ళకి అయినా పెట్టి కత్తులు కన్నెట్లా పడుతున్నాడే చింగిన బనీనేసి అవాదినే నటింట్లో కూర్చుంటదే అవాదినే మా చిన్నలు వేసి ఎప్పుడు మంచంలోనే పంటాడే పెండ్లైన కొత్తల అత్తర్లు పూసున్నే నీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిన్నే ముద్దులిస్తుండే పూలు తెస్తుండే చక్కెర లెక్కన్ని మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపులో ఇంత పోసి అవదినే కొడతాడే బండకేసి అవదినే ఆ మాస పున్నానికి అట్లా అక్కడికి పక్కకొస్తాడే చెంకిల అంగిలోడే నాకు జుంకీలు అన్నత్తడే కల్లాజోడు కాలేజీ పాపజుడు ఎల్లారెడ్డి గూడ కడ ఆపిజుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిజుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిజుడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత పోతది అది పోతే ఇంకోతొస్తది కండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడిత లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత పోతది అది పోతే ఇంకోతొస్తది ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ ఏగు సుక్కలేనమ్మా సిరి నవ్వులోయమ్మా చంద్రవంకలేనమ్మా ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా ఓ రాములమ్మ ఆఖరి మబ్బు వరిదబ్బు కన్ను గెలిపేనమ్మా ఓ రాములమ్మ నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా ఓ రాములమ్మ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మా ఓ రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ హే వంగ తోట మలుపు కాడ పొంగు బట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేశాడే చూస్తానంటూ గుట్టు కాస్త దోచాడే పక్క పలక నడుమే తడిమి బంతులాడాడే అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే పచ్చబొట్టు రాగా నన్ను అంటి ఉంటాడే అయ్యో రామా
నీ డ్రెస్ చాలా బాగుంది, నువ్వు కూడా చాలా బాగున్నావు, చాలా బాగా పాడావు, చాలా బాగా డాన్స్ చేసావు. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి పాప. అంత చిన్నపిల్ల ఇక్కడికి వచ్చి అందరి ముందు ఇంత చక్కగా ధైర్యంగా పాడడం అంటే. అండ్ మోనికా గారు మీరు కూడా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. నీకు పాటలే కాకుండా ఏమైనా డైలాగ్స్ వచ్చా? ఓ డైలాగ్ చెప్పమా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒకసారి మామయ్యనమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Family Stars ante not just entertainment, it's also full of emotion and surprises as well. Let me call up Sujata on stage, please. Recently you gave birth to a baby, so congratulations. Firstly, Rakesh, congratulations ra. ఈ బతుకమ్మ ఈవెంట్ కి పిలవాలా వద్దా, రీసెంట్ కదా డెలివరీ అయింది అని చెప్పని అనుకున్నాం. కానీ ఫోన్ చేయగానే నేను వస్తాను అని చెప్పని తను రావడం, ఇక్కడ మనందరితో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ ఆన్ దాట్. ఒక అమ్మకి కూతురుగాను, ఒక వ్యక్తికి భార్యగా, అండ్ నౌ యూర్ ఎ మమ్ ఆఫ్ ఎ కిడ్. అసలు మాకే నమ్మబుద్ధి కావట్లేదు. మాకే చిన్న పిల్లలు చూసినట్టు అలాగే ఉండేది ఈవెంట్లలో, షోల్లో, వాటిల్లో. సడన్ గా వాళ్ళు బేబీ పుట్టింది అని చెప్పి అనగానే రాకేష్ గారు నువ్వే చిన్నపిల్లల్లా కనబడతారు నాకు. How was this journey been to you? ఈటీవీతో నాకు మస్తు అంటే మస్తు అనుబంధం ఉన్నది. నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి బతుకమ్మ పండుగ ఈటీవీలో ఖచ్చితంగా నేను చేసుకోవాల్సిందే. మా ప్రొఫెషనల్ లైఫే కాకుండా నా పర్సనల్ లైఫ్ కూడా ఈటీవీతోనే స్టార్ట్ అయిపోయింది. రాకేష్ గారితో పరిచయం కావచ్చు, మా ఇద్దరి ప్రేమ కావచ్చు, మా ఇద్దరి పెళ్లి, పెళ్లి తర్వాత నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవ్వగానే వచ్చి షూట్స్ చేసుకున్నది కూడా నేను ఈటీవీలోనే. ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ వచ్చింది షూట్ కూడా ఇదే. నిజంగా అంటే నా లైఫ్ జర్నీలో మా ఇంట్లో నేను చిన్నామెను కాబట్టి చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుండే అంటారు. అందరు నన్ను చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తారు. లైక్ యూ అన్న. ఇంత అల్లరల్లరిగా ఉండే నేను సడన్లీ అమ్మ అనగానే నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ థింగ్ నాకు అది. మా అమ్మ నన్ను చూసుకొని ఎంతగానో మురిసిందో నాకు తెలియదు, కానీ పుట్టంగానే తీసుకొచ్చి నా చేతిలో ఇట్లా పెట్టినారు. నేను నా బేబీని చూసి రాకేష్ గారిని చూసి ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చిన, నేను అమ్మనైనాను అని చెప్పి. మా మమ్మీ నన్ను ఎట్లా చూసుకుంటే ఎందుకు ఇట్లా చూసుకుంటున్నావు, ఎందుకు ఇట్లా అంటావు, నేనేమన్నా చిన్నపిల్లలా నువ్వుకే నేను కష్టించుకుంటా ఉంటాను అనమాట. కానీ ఇప్పుడు నన్ను మా బేబీ దగ్గరికి ఎవరైనా వచ్చినా నేను ఊకే కసురుతా అనమాట. అంటే దాని దగ్గరికి ఎవరు రానియకుండా. సో ఎంతైనా అమ్మతనం అనేది అంత ఈజీ కాదు. ఐఎమ్ సూపర్ అంటే సూపర్ హ్యాపీ అన్న. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము హాస్పిటల్లో జాయిన్ అయినాము డెలివరీకి. ఆ రోజు నైట్ సుధీర్ అన్న డాక్టర్ తో మాట్లాడినారనమాట. మా ఇంటి ఆడపిల్లని మీ చేతిలో పెట్టినాము, జాగ్రత్త, అండ్ పాపను మా సుజ్జి ఇద్దరు జాగ్రత్త అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాగే హ్యాపీగా నువ్వు, రాకేష్, మీ హోల్ ఫ్యామిలీ, ఇప్పుడు పాప కూడా జాయిన్ అయింది కాబట్టి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. రాకేష్ గారి గురించి ఒకటి చెప్తాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా నన్ను ఎట్లా చూసుకున్నారంటే కడుపులో బేబీని మాత్రమే నేను మోసినాను, కానీ నా బరువు అంతా కూడా ఆయననే మోసినాడు. ఒక తల్లి పక్క నుండి కూతురుని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది, పుట్టబోయే బిడ్డను కూడా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందో నన్ను అట్లా ప్రొటెక్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు లేకపోతే నాకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉండేది కాదు. నీకోసం సర్ప్రైజ్. ఇక్కడికి వచ్చిండా అన్న? వస్తే చెప్పు, నేను ఇంత పాజిటివ్ గా నేను మాట్లాడను. మదర్ వచ్చారు ఇక్కడికి. సో ఇప్పుడు స్టేజ్ మీదకి పాప కూడా రాబోతుంది. మా బంగారు తల్లి రా తల్లి. మా తరపున, మా ఫ్యామిలీ స్టార్స్ టీమ్ తరపున మేనకోడలకి ఓ వెరీ వెరీ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో హోప్ యూ విల్
థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత అంటే కొంచెం మేనమా బారసాల చేయవా? అన్ని చేద్దాం. బారసాలు ఏంటి, మేనగోడలు పెళ్లి చేసిన తర్వాత మనం కూడా పెళ్లి చేసుకున్న అవసరం అయితే. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గివ్ ఇట్ అప్. ఫైనల్ రౌండ్. సో ఈ రౌండ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఈ ఎపిసోడ్ విన్నర్ అవుతారు. I will try my best. So all the very best for both of you. Thank you. So Same to you both the teams ready for the final round? Yes. ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి ఫైనల్ రౌండ్ కి ఏం కింద కావాలి. సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 3. వర్తే వర్మ వర్తే. ఈ థర్డ్ రౌండ్ లో ఏంటంటే 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అడిగే ముందు ఇక్కడికి ఇద్దరు వచ్చి ఒక యాక్ట్ చేస్తారు. ఆ యాక్ట్ ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ యాక్ట్ కి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే. నేను క్వశ్చన్ అడగగానే ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ బజర్ నొక్కిన తర్వాత రైట్ ఆన్సర్ చెప్తే మీకు ఒక పాయింట్ వస్తుంది. ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. బజర్ కొట్టి రాంగ్ చెప్తే ఆపోజిట్ టీం నుంచి మీ టీం వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. ఫైనల్ గా ఎవరి టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రౌండ్ విన్నర్స్ అండ్ ఈ ఎపిసోడ్ విన్నర్స్ అవుతారు. సరే. ఓకే, లెట్ మీ వెల్కమ్ పవిత్ర అండ్ భాస్కర్ ఫర్ ద ఫస్ట్ యాక్ట్ ప్లీజ్. గాంధీ తాత లేదు ఎందుకు కుడుతున్నావే? పెళ్ళై 3 ఏళ్ళైంది, నాకు ఒక్క చీర కూడా కొనలే. మీ అక్క కొన్నావు, మీ మమ్మీకి కొన్నావు, మీ చెల్లికి కొన్నావు, పక్కింటి రమ్యకి కొన్నావు. ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా వయ్యారులు, వీళ్ళిద్దరికి కొద్ది రోజులు పోతే సుధీరికి కూడా కొంటావు చీర. మీ అమ్మకి ఏ చీర కొన్నావు? బనారస్. కొన్నావా? మీ చెల్లికి ఏ చీర కొన్నావు? కంచు. వేసుకొని మీ అక్కకి అక్కగా రుందెత్తి నుంచి తెప్పించి అక్కడి నుంచి తెప్పించి నీ దండం పెడితే నీకేం కావాలి? మా అమ్మ మా నాన్న నాకు పెద్ద పెద్ద సంబంధాలు తీసుకొచ్చారు, అయినా నిన్ను చేసుకుని చూడు నాది బుద్ధి తక్కువ. వాళ్ళు కూడా మంచోళ్ళు కావాలన్నారు. క్వశ్చన్ జాగ్రత్తగానండి. ఈ యాక్ట్ లోని పవిత్ర భాస్కర్ ని వాళ్ళ చెల్లికి ఏ చీర కొన్నావు అని చెప్పని అడిగింది. తేజు మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి. ఫస్ట్ ఆన్సరే తీసుకో. ఎస్, ఆన్సర్ ప్లీజ్. బనారస్, కంచి. చెల్లికి ఏ చీర కొన్నావని చెప్పని అన్నాడు. సిల్క్. మీరు సిల్క్ అంటున్నారు, బనారస్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. టెల్ మీ వన్ స్ట్రైట్ ఆన్సర్, దెన్ దట్స్ గోయింగ్ టు బి యువర్ లాస్ట్ వన్. బనారస్ ఫిక్స్. యా, బనారస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. మీకు తెలుసా? కంచి. That's the right answer. So now it's time for you to eliminate anybody over there. తేజునే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటా. వాళ్ళకి భయం ఏంటంటే నేను వచ్చి బజార్ కొడతాను. క్లారిటీగా ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. నేను దేని గురించి అయినా క్వశ్చన్ అడగొచ్చు. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర అండ్ భాస్కర్ ఫర్ ద సెకండ్ యాక్ట్. Smoking is injurious to health. పైసలు ఎప్పుడు ఇస్తావురా? పైసలు ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు తీసుకున్నావు, 5 రోజులు అయిపోయింది, ఇంకో 5 రోజులు అయిపోద్ది, ఎప్పుడు ఇస్తావు? అక్క 2-3 రోజులు టైం ఇస్తే తెచ్చిస్తా అక్క. స్కాలర్షిప్ పైసలు నేను నమ్మనురా, నేను నమ్మనురా. అక్క ప్లీజ్ అక్క, ఇస్తా అక్క. ఇయ్యకపోతే గుద్దితే గుమ్మడికాయ అవుతావు రే. నేను ఎవరైనా గుద్దిర్రాక? అమ్మా నా మీద పంచులేస్తున్నా నువ్వు. ఏంటి పక్కకు పిలుస్తున్నావు ఓడతాను నీ
ఏంటి ఎన్ని పైసలు ఇవ్వాలి నీకు? 10 లక్షలు ఇవ్వాలి, 2 రూపాయలు వడ్డీ. 5 రూపాయలు వడ్డీ ఇస్తా, నీకేమైనా ప్రాబ్లమా? ఏది నువ్వు? 15 లక్షలు ఇస్తా, నీకేమైనా ప్రాబ్లమా? చూసుకుందాం పో. పోరా పోరా. చెప్పుతా తీసుకొస్తావు. ఒక 10 లక్షలు కొట్టు. ఏంటి? 20 లక్షలు. 20 లక్షల 30 లక్షలు. ఇట్లా నువ్వు మాట్లాడుతుంటే పెరుగుతూనే ఉంటా, రేట్ తగ్గదు అక్కడ. అసలు ఎందుకు వెళ్ళి పైసలు నీకు? సుధీర్ రాసలీలలో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోను డౌన్లోడ్ చేసి తీసుకొచ్చేది. ఎందుకు వెళ్ళరా పైసలు నీకు? 20 లక్షలు ఎందుకు వెళ్ళరా? మాట్లాడే కొద్ది రేటు పెరిగిద్దా? అట్లా కాదు అన్న, నేను కొడుతుంది ప్లీజ్. తమ్ముడు అలానే అవునరా తమ్ముడు అన్న మొత్తమే చేసి అన్న 20,000 అడ్డి కట్టుకుంటా. రూపాయి ఇచ్చేది లేదు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లోడ్ చేసుకో. అక్క ఏం బ్రో బాడీ లాంగ్వేజ్ మారింది విడా? తెలుసులా? లే పైసలు రాలే అక్క. తెస్తాను నెల్లా ఇయ్యలే. ఇయ్యడ్రా, నీ ముఖం చూసి నేనే ఇచ్చాను. నేనే ఎర్రి పప్పని గుమ్మడికాయలా ఉన్నానా? నీతో డబ్బులు ఎలా వసూలు చెప్పించాలి నాకు బాగా తెలుసు. అన్నం పెడతానే. ఓకే, సో హీ కమ్స్ ఏ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. పవిత్ర భాస్కర్ ని కొట్టేటప్పుడు గుద్దితే తన తలకాయ, భాస్కర్ తలకాయ ఏమవుతుంది అని చెప్పాను. ఓకే, ప్లీజ్ టెల్ మీ ది ఆన్సర్. గుద్దితే గుమ్మడికాయ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పంగా చెప్పేశారు కాబట్టి ప్రాబ్లం లేదు. గుమ్మడికాయ చెక్క అన్నాడా? గుమ్మడికాయ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. టైమ్ టు ఎలిమినేట్. సో మేము సుజాతని ఎలిమినేట్ చేద్దాం. ఐఎమ్ సో సారీ. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే. ఇక్కడ నుంచి జరిగే 3 యాక్ట్స్ 3 క్వశ్చన్స్ కి మీరు రైట్ ఆన్సర్ చెప్తేనే ఈ ఎపిసోడ్ గానీ ఈ రౌండ్ గానీ విన్ అవుతారు. నెక్స్ట్ మూడిట్లో ఏ ఒక్కటి చెప్పినా మీరు విన్ అవుతారు. So all the very best for both the teams. Let me invite Pavitra and Bhaskar for the next act. జల జల జలపాతం సెల 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 ఏరు నిన్నే బేబమ్మ సలసల నువ్వు తాకితే నన్ను రానే వస్తా. వీడు ముసలోడు అవ్వకూడదే. జల జల జలపాతం సెల 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 ఏరు నిన్నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదై చలి 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 గాలి చిరు 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 చర చర నువ్వల్లితే నన్ను ఎగసే బేబమ్మ నాకు నాకు అర్థమైంది. నువ్వు ముసలోడు అవ్వకూడదు అనుకుంటున్నావు అంతేనా? నువ్వు చెప్పకు ఏదో. వీడు ముసలోడు అవ్వకూడదే. బేబమ్మ నాకు నీ ముసలోడు అవ్వకూడదు అనుకుంటున్నావు కదా? అది కాదు, నాకు జ్వరం వచ్చిందా? జ్వరం కావాలి. జ్వరం కావాలా? క్యామ్స్ ఎవ్రీబడి. ఓకే, సో హియర్ కమ్స్ ఏ క్వశ్చన్. ఈ టోటల్ యాక్ట్ లోని భాస్కర్ మొత్తం తన మీసాన్ని ఎన్నిసార్లు తిప్పాడు? మీరు డిస్కస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక్కసారి 3 సార్లు అని చెప్పుంటే ఆలోచించేవాడిని.
లేదు ఒకసారి అని చెప్పారు కాబట్టి స్ట్రైట్ అవే గన్ షాట్ గా స్ట్రైట్ అవే ఒకేసారి చెప్పారు కాబట్టి నేను ఒకసారి చెప్తాను. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ రాగానే అన్నాడు పాటకు ముందు, దాని తర్వాత మళ్ళీ ముసలోడు అన్నప్పుడు ఇక్కడ నేను అన్నప్పుడు 2 times అన్నాడు. సో స్ట్రైట్ అవే దిస్ రౌండ్ అండ్ దిస్ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. మహేసా ముస్తాబై వచ్చేసా మహేసా ముస్తాబై వచ్చేసా. మేమేం చెప్తే చేయాలి బావా. మాట ఏమిచ్చాను? రౌండ్స్ విన్ అయితే మీరు చెప్పినట్టు వింటానన్నారు. చెప్పినట్టు వింటానన్నా. స్టార్టింగ్ లోని మీరు సరిగ్గా పండగ సెలబ్రేట్ చేసుకుంటానన్నా. ఎవరి వైపు రావాలి అని అంటే ఎవరైతే తెలంగాణ పండగ మన పండగని అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళ వైపు వస్తానన్నా. ఇప్పుడు మా సైడ్ వచ్చావు కదా, మా పండగ సెలబ్రేషన్స్ లాగా నువ్వు జరుపుకోవాలి కదా. సో ఫస్ట్ మా పండగ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ చేశాం కదా. ఇప్పుడు బతుకమ్మ తీసుకొస్తే దండం పెట్టుకోవాలి. ఏది ఇష్టమైతే అది చెయ్యాలి కదా బావా. మహేసా ముస్తాబై వచ్చేసా మహేసా ముస్తాబై వచ్చేసా. అయిపోయిందా అమ్మయ్యా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. ఏమండి ఏంట్రా మీరు ఇలా తయారయ్యారు? ఇళ్ళకి వెళ్ళట్లేదారా మీరు? సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. బోత్ ద టీమ్స్ ప్లేడ్ వెరీ వెల్ అండ్ ఎంటర్టైన్ ఆడియన్స్ వెరీ వెల్. కంగ్రాచులేషన్స్ బోత్ ద టీమ్స్. కొన్ని సార్లు గెలవడం లేట్ కావచ్చు కానీ గెలవడం మాత్రం పక్కా. పండగ సెలబ్రేషన్స్ మొదలు పెట్టాలి. సో పండగ అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మీరు వెళ్ళి బతుకమ్మని తీసుకొని వస్తే మన సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో సంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో సతధర్మములు కొన్ని ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. సో ఇక్కడ ఉన్న మేమందరం కూడా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ భక్తి శ్రద్ధలతోని గౌరవ మర్యాదలతోని చక్కగా చేసుకున్నాం. గౌరీదేవి ఆశీర్వాదం మా అందరికి, మా కుటుంబ సభ్యులకి, మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ అందరూ కూడా ఈ పండుగని మీ ఇంటిల్లో పాది చక్కగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మన సెలబ్రేషన్స్ బిగిన్ చేద్దాము. బతుకమ్మ బతుకమ్మ